అధ్యక్షులు మాచాటి మండల ఎన్జిఓ సార్ సురేందర్రావు సార్ గారికి మరియు ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీడీఓ సార్ గోపినాథ్ సార్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి అధ్యాపక బృందానికి మరియు నా సహచర సర్పంచ్ అండ్ మహిళా సర్పంచ్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మండల విద్యాశాఖ గారి సార్ గారికి, ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల్లో ప్రజలకు పాలకులకు, దయచేసి నేను ఒక మాట కూడా అంటున్నాను, ఇక్కడ మనం ఎప్పుడైతే సర్పంచ్గా ఎన్నికైనామో పాలకులుగా భావించకుండా సేవకులుగా మనం అనుకోవాలి. అయితే ఈ సేవకులకు ఉపాధ్యాయులకు మధ్య ఒక మంచి అనుసంధానం ఏర్పడి వాళ్ళకు బడిపాట కార్యక్రమంలో మనం తోడ్పాటై విద్యార్థులను ఆయా బడిలకు వచ్చేటట్టుగా మనం సహకరించాలని చెప్పేసి అంటే మంచి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంటే నేను విద్యార్థి దిశగా ఉన్నప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు నా పేరు సభావత్ సదర్, బీటెక్ స్టూడెంట్ని, మరి తన సర్పంచ్గా ఎన్నికైనాను నూతనంగా. సో లాస్ట్ టైం నేను సర్పంచ్గా అవకాశం రాలేదు, కానీ ఇందాక సార్ చెప్పినట్టు ఆ రోజు ఓటమి ఈ రోజు నా గెలుపుకు నాంది అనుకుంటున్నాను. సో నేను విద్యార్థి దిశగా ఉన్నప్పుడు మా బంజేపల్లి స్కూల్లో బాలకృష్ణ సార్ ఉండే సార్, 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నారు ఆ రోజు. ఆ 40 మంది కిషన్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు. సో 20-30 మంది పిల్లలు ఉంటే నేను అనుకున్నాను ఖచ్చితంగా స్కూల్ బాగుండాలని చెప్పేసి సార్తో బడిపాటలు ప్రతిరోజు తిరిగి వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేశానంటే వాళ్ళకి డ్రెస్సెస్ ఇప్పించాను, షూస్ ఇప్పించాను, టైజ్ ఇప్పించాను. ఈ రకంగా పిల్లలకి మోటివేట్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి స్కూల్కి రావడానికి ఇబ్బంది అవుతుందంటే సపరేట్గా ఒక ఆటోని మాట్లాడినాను సార్. ఆ రకంగా మాట్లాడి 30 నుంచి 90 మంది విద్యార్థులను మేము ఆ రోజు ఎంకరేజ్ చేసాం. కానీ ఈరోజు బాలకృష్ణ సార్ నేను ఇక్కడ వస్తారనుకున్నా కానీ సార్ వేరే మండలి కాబట్టి రాలేకపోయినారు. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని మీరు భాగస్వామ్యం చేసినందుకు మిమ్మల్ని చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కారం, కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే విద్య అనేది చాలా మంచిది. ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను, ఈ ప్రపంచంలో దేశంలో అతి పదునైన వెపన్ ఏదైనా ఉంది అంటే కేవలం ఒక విద్య మాత్రమే. ఒక గన్నుతో కానీ ఒక కత్తితో కానీ ఒకరు లేదా ఇద్దరిని చంపగలము. అదే విద్య ఉంటే చాలా మందిని, మేధావుల్ని చాలా మంచి స్థాయిలో కూడా మనం చేయొచ్చు. దానికి విద్యకు ఇప్పుడు జనరల్గా ఒక మనిషికి విద్య ఉంది, పంచిన కొద్దీ తరిగేదేమో ధనం, పంచిన కొద్దీ పెరిగేది విద్య. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధనిక నిధులతో అంటే అధిక నిధులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు పంచడం వల్ల ఏమైంది, ఈరోజు లోటు బడ్జెట్ తెలంగాణకు ఏర్పడింది. అంటే ధనాన్ని పంచిన కొద్దీ తరిగిపోతుంది, అదే విద్యను పంచితే పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన చదువు రావాలని స్కూల్ విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, పోలీస్ సంబంధించిన స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మంచి స్కూల్స్కి సార్ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా మీరు సార్ నా ద్వారా మిమ్మల్ని కోరేది ఒక చిన్న రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, మాది బంజేపల్లి నుంచి చేరుకున్నటువంటి కొత్త చిన్న గ్రామం ఏర్పడి 5-6 సంవత్సరాలు అవుతుంది. సో మా చిన్న గ్రామం అయినా సరే చదువుకున్న విద్యార్థులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అక్కడ నుంచి డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు అండ్ ఎస్ఐ కూడా అయ్యారు సార్ మా మరితండ నుంచే. కాకపోతే బంజేపల్లికి మా మరితండకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో చిన్న పిల్లలు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంది. కాబట్టి నా మాట, మా ఊరి ప్రజల మాట, నా మాటగా మీ నోట మీరు మీ పై అధికారులకు మీరు తెలియాల్సిందిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ప్రైమరీ స్కూల్కి అవకాశం కల్పించి కొత్త ప్రైమరీ స్కూల్ కావాలని చెప్పేసి మీ మినిట్స్ బుక్లో రాసుకొని
పై అధికారులకు తెలిపి మాకు స్కూల్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మాకు 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు ప్రాపర్గా బిల్డింగ్ వసతులు లేవు కాబట్టి వాటిని కూడా మీ దృష్టికి ఉంచుతున్నాను. మీరు మీ పై అధికారుల ద్వారా మా ఊరికి ఈ రకంగా హెల్ప్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి దీంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మా సర్పంచ్ అందరి తరఫున మరొకసారి మీకు శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.